అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వజ్రకరూరు, అమిద్యాలలోని పెట్రోల్ బంకుల్లో అర్ధరాత్రి సమయంలో చోరీ చేశారు. ముసుగులు ధరించి వచ్చిన దొంగలు బంకులో ఉన్న వారిని బెదిరించి 3,70,000 నగదును ఎత్తుకెళ్లారు. బంకు పరిసరాల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ను ఎత్తుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వజ్రకరూరు, అమిద్యాలలోని పెట్రోల్ బంకుల్లో అర్ధరాత్రి సమయంలో చోరీ చేశారు. ముసుగులు ధరించి వచ్చిన దొంగలు బంకులో ఉన్న వారిని బెదిరించి 3,70,000 నగదును ఎత్తుకెళ్లారు. బంకు పరిసరాల్లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ను ఎత్తుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గడ్డ పలుకుంటాను అందరూ వచ్చేసి బళ్ళు కూడా పక్కన గడ్డ పలుకుంటాను. అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉరవకొండ నియోజకవర్గంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రోజు తెల్లవారుజామున 2 పెట్రోల్ బంకుల్లో దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఉరవకొండ మండల పరిధిలోని ఆమెదాల గ్రామంతో పాటు వజ్రకరూరు సమీపంలో ఉన్న మరో పెట్రోల్ బంక్ ను టార్గెట్ గా చేసుకుని దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని చెప్పవచ్చు. సీసీ కెమెరాలను కూడా మొత్తం సీసీ కెమెరాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లను కూడా ధ్వంసం చేయడంతో పాటు ఆర్టిస్టులను కూడా దోపిడీ దొంగలు తీసుకెళ్లారంటే పక్కా పథకం ప్రకారమే దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఒక బొలెరో వాహనంలో ఈ రోజు తెల్లవారుజామున మొదట ఆమెదాల గ్రామానికి చేరుకున్నారు. పెట్రోల్ బంక్ చేరుకుని అక్కడున్న సిబ్బందిని లేపి పెట్రోల్ బంక్ లోకి ప్రవేశించి అక్కడ వారిని పెద్ద పెద్ద రాడ్లు కట్టెలతో బెదిరింపులకు గురి చేయడంతో డోర్లు ఓపెన్ చేశారు. దీంతో లోపలికి వెళ్లిన దోపిడీ దొంగలు క్యాష్ కౌంటర్ లో ఉన్న లక్షల రూపాయల మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయారు. వెళ్తూ కూడా అక్కడ కంప్యూటర్ తో పాటు హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజ్ ను కూడా ధ్వంసం చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక బొలోరే వాహనాన్ని మాత్రం ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వజ్రకరూరు సమీపంలో ఉన్న వజ్రకరూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మరో పెట్రోల్ బంక్ ను టార్గెట్ గా చేసుకుని దోపిడీ దొంగలు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో ఉన్న సిబ్బందిని బెదిరింపులకు గురి చేసి అక్కడ కూడా లక్షల రూపాయలు తీసుకెళ్లినట్లు కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తున్నారు. ఎంత మొత్తంలో తీసుకెళ్లారనేది ఇప్పటికే తాము క్లియర్ గా చెప్పలేకపోతున్నాం. కాకపోతే లక్షల రూపాయలు దొంగతనానికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలు బీభత్సానికి సంబంధించి సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు పెట్రోల్ బంక్ తో పాటు ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే దొంగతనానికి పాల్పడిన బొలెరో వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీకి పాల్పడిన దొంగలు గతంలో ఈ తరహాలో ఏమైనా రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడారు, లేకుంటే పాత దొంగల ప్రమేయం ఏదైనా ఉందనే దానిపైన సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సురేష్.